2G పోయింది, 3G పోయింది, 4G పోయింది, 5G కూడా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ 6G కూడా రాబోతుంది. అందరు ఏమనుకుంటారు అంటే 6G వచ్చిందంటే 5G కంటే ఫాస్ట్ ఉంటుంది కాబట్టి విత్ ఇన్ సెకండ్స్ లో మంచిగా ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంకా ఫాస్ట్ ఉంటుంది నెట్వర్క్, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. అఫ్ కోర్స్ అది కరెక్టే. మనం ఇప్పటి వరకు చూసిన నెట్వర్క్ కంటే ఇప్పటి వరకు చూసిన ఈ 5G కంటే 6G 100 టైమ్స్ ఫాస్టర్ ఉంటది. చాలా ఫాస్ట్ ఉంటది. అందరూ ఈ ఫాస్ట్నెస్ గురించి, అప్గ్రేడ్ గురించి మాట్లాడతారు కానీ నో వన్ ఈస్ గోయింగ్ టు టెల్ అస్ హౌ డేంజరస్ 6G ఈస్ గోయింగ్ టు బి. అది ఎంత డేంజర్ ఉండబోతుంది, అది మనకి ఎంత ఎఫెక్ట్ అవ్వబోతుంది అనేది ఎవరు మాట్లాడరు. ఎందుకంటే అందరికి పాజిటివ్ కావాలి అండ్ అడ్వాంటేజెస్ కావాలి, డిసడ్వాంటేజ్ గురించి ఎవరు పట్టించుకోరు. టుడే వీఆర్ గోయింగ్ టు అన్కవర్ ద డార్క్ సైడ్ ఆఫ్ 6G. 6G వెనకాల ఉండే ఈ చీకటి రహస్యాల గురించి, దానివల్ల వచ్చే నష్టాల గురించి మనం ఈ వీడియోలో ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. సో దానికంటే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఇది షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 6G అనేది మనకు కనపడని ఒక ప్రమాదం లాంటిది. అది ఏ నెట్వర్క్ అయినా కానివ్వండి, 4G కానివ్వండి, 5G కానివ్వండి, ఇప్పుడు వచ్చి 6G కానివ్వండి, 100% అది మాత్రం రేడియేషన్ ఇస్తుంది. చాలా రేడియేషన్ ఇస్తుంది. 4Gలో కొంచెం తక్కువ ఉంది, 5Gలో ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు 6G వచ్చేది మాత్రం దానికంటే 100 టైమ్స్ ఎక్కువ రేడియేషన్ ఇస్తుంది. మనం ఎన్నోసార్లు చూసినాం పేపర్లలో, టీవీలలో చాలాసార్లు ప్రొటెస్ట్లు అయినాయి, అవి ఇవి అయినాయి. ఈ 4G 5G డేటాల వల్ల, ఇంత స్పీడ్ నెట్వర్క్ల వల్ల పక్షులు చచ్చిపోతున్నాయి, సో చాలా రేడియేషన్ వస్తుంది, మనుషులకు కూడా ఎఫెక్ట్ అవుతుంది అని. కానీ అదేంటంటే అప్పటి వరకు చూసి వదిలేస్తాం. 5G వరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు వచ్చే 6G ఇంకో ఎత్తు. ఇప్పటి వరకు ఆల్రెడీ పక్షులకు చాలా ఎఫెక్ట్ అయినాయి అండ్ మనుషులకు కూడా ఎఫెక్ట్ అయింది, అది అంత ఈజీగా కనపడట్లేదు. ఈ 6G వల్ల మనుషులకు అయితే ఇంకా ఎఫెక్ట్ కాబోతుంది. ఈ నెట్వర్క్ నుంచి వచ్చే రేడియేషన్ మనకు తెలియకుండానే మనం డ్యామేజ్ చేస్తుంది. మన స్కిన్ లోకి వెళ్తుంది, మన ఐస్ లోకి వెళ్తుంది, ఇయర్స్ లోకి వెళ్తుంది, మన బాడీ పార్ట్స్ లోకి వెళ్ళి మన బాడీ పార్ట్స్ ని డ్యామేజ్ చేస్తుంది. అది మనకు అంత ఈజీ కనిపించదు. మీరు రీసెంట్ డేస్ లో చూస్తారో లేదో, ఈ 4Gలు 5Gలు వచ్చినప్పటి నుంచి అయితే మనుషులం లాగా లేం. వీఆర్ లాసింగ్ అవర్ పీస్. మనం అంతా స్ట్రెస్ లో బతుకుతున్నాం. ఈ మైగ్రేన్, హెడ్ ఏక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయినాయి. ఈ 4Gలు 5Gలు వచ్చినప్పటి నుంచి ఎట్లా అయిపోయినామంటే 20 ఏళ్ళకి 60 ఏళ్ళలా కనిపిస్తున్నాం. స్కిన్ డ్యామేజ్ అయిపోవడము, మెంటల్ ఇష్యూస్ రావడము, బాడీ వీక్ అయిపోవడము, ఇట్లాంటివి అవుతున్నాయి. అంటే అది మెల్లిమెల్లిగా ఎక్కుతుంది అన్నట్టు, స్లో పాయిజన్ లాంటిది. అది మనకు అంత ఈజీగా కనిపించదు. బట్ మనం కంపేర్ చేసుకొని చూసుకుంటే ఒక 25 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి, 30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఇప్పటికి కంపేర్ చేసుకొని చూసుకుంటే దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. దిస్ నెట్వర్క్, దిస్ 4G అండ్ 5G ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మేకింగ్ ద డిఫరెన్స్. ఖచ్చితంగా ఈ చేంజెస్ కి ఈ నెట్వర్క్ అనేది, ఈ 4Gలు 5Gలు, ఈ రేడియేషన్ అనేది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది 100%. అంటే ఇది ఒకటే రీజన్ అని మనం చెప్పము, బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఈ 6G అనేది వస్తే అది హై ఫ్రీక్వెన్సీస్ ని క్యారీ చేయబోతుంది, హై రేడియేషన్ ని క్యారీ చేయబోతుంది. మనం ఇంతవరకు చూడనటువంటి రేడియేషన్ ని కాజ్ చేయబోతుంది అది. ఎందుకంటే ఇప్పుడు 6G అనేది 100 టైమ్స్ స్పీడ్ ఉంటుంది అన్నాం కదా 5G కంటే. సో అప్పుడే అర్థం చేసుకోండి ఎంత హై ఫ్రీక్వెన్సీస్ ని అది క్యారీ చేయబోతుందో. మొబైల్ నెట్వర్క్ లో మనం ఇప్పటి వరకు చూడని ఫ్రీక్వెన్సీని మనం చూస్తాం. ఈ 6G వల్ల యూజెస్ ఉండొచ్చు, కానీ ఆ యూజెస్ మనకు అంత అవసరమా అంటే లేదు. మనకి 5G కూడా సరిపోతుంది. బట్ మనకి ఏంటంటే ప్రతిదీ అప్గ్రేడ్ కావాలి. సో జనాలు దానికి హ్యాబిచువేట్ అయిపోతున్నారు. దానివల్ల వచ్చే నష్టాలను మనం పట్టించుకోవట్లేదు, అంత అబ్జర్వ్ చేయట్లేదు వాటిని. మనము ఈ ఫోన్స్, మొబైల్స్, ల్యాప్టాప్స్, ఇంకా ఏదైనా కానివ్వండి 24 అవర్స్ సిగ్నల్స్ రన్ అవుతూనే ఉంటాయి. ఆ ఫ్రీక్వెన్సీ అనేది గాల్లో తిరుగుతూనే ఉంటుంది. సో మనం పడుకున్నా కానివ్వండి, మనం మెలుకువతున్న డే టైం, నైట్ టైం, ఏ టైంలో అయినా కూడా ఈ సిగ్నల్స్ అనేటివి మన చుట్టూ ఉంటాయి. ఆ ఫ్రీక్వెన్సీస్ అనేది మన చుట్టూ ఉంటాయి ఎప్పుడు. అదొక మెంటల్ స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది ప్రతి హ్యూమన్ బీయింగ్ లోపల. 24 అవర్స్ మన చుట్టూ ఉన్నాయంటే ఇప్పుడు ఈ గాలిలోనే ఉన్నాయి కదా సిగ్నల్స్, ఆ ఫ్రీక్వెన్సీస్ అన్ని. సో అవి మనల్ని దాటే వెళ్ళాలి. మన స్కిన్ కి ఏదో ఒక ఎఫెక్ట్ చేసి, మన ఐస్ కి ఏదో ఒక ఎఫెక్ట్ చేసి వెళ్తాయి అవి 100%. ఈ హై ఫ్రీక్వెన్సీస్ రేడియేషన్ వల్ల అవర్ స్కిన్ ఈజ్ ఎఫెక్టింగ్, మన కళ్ళు డ్యామేజ్ అవుతున్నాయి, మన హెయిర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇదంతా మనకు అంత ఈజీగా కనిపించదు. అదంతా స్లో పాయిజన్ లాగా కాబట్టి అంత ఈజీగా మనం అబ్జర్వ్ చేయలేము. ఇక ఈ మెంటల్ హెల్త్ గురించి, ఫిజికల్ హెల్త్ గురించి, మనకి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, పక్షులు ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు 4G వచ్చినప్పుడే అసలు డబల్ అయిపోయినాయి కాస్ట్లు. 5G వచ్చాక ఇంకా పెరిగిపోయినాయి. ఒకప్పుడు 99 రూపీస్ ఉన్న, 4G వచ్చినప్పుడు 99 రూపీస్ ఉన్న రీఛార్జ్ ప్లాన్ ఇప్పుడు 499, 399 అయింది. మనం ఇప్పుడు 1 మంత్ కి అట్లీస్ట్ ఒక 400 to 500 పే చేస్తున్నాం. ఒకప్పుడు ఒక 10 రూపాయల రీఛార్జ్ చేసుకుంటే వారం అంతా వాడేటోళ్ళం దాన్ని. 10 రూపీస్ ఎక్కడ, 500 ఎక్కడ. 5Gకే ఇప్పుడు 500 పెడుతున్నాం అంటే 6G వస్తే ఇంకెంత పెట్టాల్సి వస్తుంది, ఇంకెంత ప్రైజెస్ పెంచుతారు. 6G వస్తే మళ్ళీ 6G ఫోన్స్ వస్తాయి, మళ్ళీ డివైస్ మార్చాలి, దానికి కాస్ట్ పెట్టాలి, ప్రతిదీ అప్గ్రేడ్ చేయాలి. ఎందుకంటే ఈ 6G ఇప్పుడు ఏంటంటే ప్రతి దానికి లింక్ అయి ఉంటుంది. ప్రతి డివైస్ మనం అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది. ఎంత కాస్ట్ పెరిగిపోతుంది చూడండి. మనకు అసలు 6G నిజంగా అవసరం అంటే అవసరం లేదు.
మనకున్న 5G సరిపోతది. కానీ ఎందుకు ఈ 6Gని తీసుకొస్తున్నారంటే కంపెనీస్ గ్రోత్ కోసం. ఆ 5Gలోనే ఇంకా బతికేసినామనుకో, ఇంకా నెక్స్ట్ టైమ్ ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత వాళ్ళకో గ్రోత్ ఉండదు. 5 ఇయర్స్ బ్యాక్ 4G వచ్చింది. ఇప్పుడు 5G వచ్చింది. 5 ఇయర్స్ తర్వాత 6G వస్తది. అట్లా అప్‌గ్రేడ్ అవ్వకుంటా పోతేనే ఎవ్రీ 5 ఇయర్స్‌కి వాళ్ళ కంపెనీస్ గ్రో అయితాయి. సో, అది కంపెనీస్ ప్రాఫిట్ కోసం తప్ప మనకైతే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. 5G వచ్చినా, 6G వచ్చినా కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటదేమో. ఇంకా మనకి ఇంక ఎఫెక్ట్ అయితది తప్ప మనకైతే ప్రాఫిట్ అయితే ఏమి ఉండదు. అండ్ ఇంకొకటేందంటే మీరు అబ్జర్వ్ చేసిరో లేదో 4G ఉన్నప్పుడు సిగ్నల్ సూపర్ వచ్చేది. మనకు 4G సిగ్నల్ మస్తు సరిపోయేది. ఈజీగా సినిమాలు డౌన్లోడ్ చేసుకునేటోళ్ళం, మస్తు చేసేటోళ్ళం. 4G నుంచి 5Gకి వచ్చినాం. ఇప్పుడు 5G సిగ్నల్ నుంచి అప్పుడప్పుడు వర్షాల వల్లనో ఏదన్నా సిగ్నల్ సరిగ్గా రాలేదనుకో, 5Gలో నుంచి 4G పడ్డదనుకో, 4G సిగ్నలే వస్తలేదు. మొత్తానికే వస్తలేదు. ఒకప్పుడు 4G ఫుల్ వచ్చేది కదా! ఇప్పుడు 4Gలో సిగ్నల్ కిందికి పడిపోయినప్పుడు ఆ 4G ఎంత వచ్చేదో అంతైనా రావాలి కదా! 4Gలోకి పడిపోతే 2G సిగ్నల్ కూడా వస్తలేదు. సో, ఇదంతా ఒక పెద్ద స్కామ్ అంతే. వీఆర్ ట్రాప్డ్. వీఆర్ కంప్లీట్‌లీ ట్రాప్డ్ అంతే. సో, ఏంటంటే 6G అనేది అన్నెసెసరీ హైప్ తప్ప ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం డివైసెస్‌ని కంట్రోల్ చేస్తున్నాం. మనం టెక్నాలజీని కంట్రోల్ చేస్తున్నాం. అదే 6G వచ్చిందనుకో టెక్నాలజీ మనల్ని కంట్రోల్ చేస్తది. ఆల్రెడీ ఏఐ మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు 6G వచ్చిందనుకో 6G, ఏఐ అన్నీ కలిసి మనల్ని కంప్లీట్‌గా కంట్రోల్ చేసి పడేస్తాయి. సో, ఇదంతా ఎవరు డిస్కస్ చేయరు. ఎందుకంటే ఇదంతా నెగెటివ్ కదా! అదంతా మనకు అవసరం లేదు. మనం ఏంటంటే సొసైటీతో మనం నడవాలి. సొసైటీ ఏం చెప్తే అది చేయాలి. దట్ ఈస్ హ్యాపెనింగ్.